అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ అండ్ స్వధర్మ ఎడ్యుకేషన్ కొత్త యూట్యూబ్ ఛానల్. ఇది ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించినటువంటిది. ఈ రెండిట్లో జేఈ మెయిన్ జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్, అడ్వాన్స్డ్, బిట్సాట్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగే రోజు, ఎగ్జామ్ అయిన వెంటనే స్టూడెంట్స్తో మరియు ఎక్స్పర్ట్స్తో, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో లైవ్ సెషన్ 5-6 గంటల పాటు జరుగుతుంది. ఎగ్జామ్ అయిన వెంటనే, అదేవిధంగా సాయంత్రం కూడా సెషన్ అయిన వెంటనే చాలా విషయాలు చర్చించబడతాయి. ఎగ్జామ్ ఎట్లా రాయాలి, కట్ ఆఫ్ ఎట్లుంటుంది, పేపర్ డిఫికల్ట్ లెవెల్ ఎంత, సో ఎట్లాంటి ట్రెండ్స్ కనబడుతున్నాయి, ఇట్లాంటి అనేక విషయాల మీద మీకు ఎస్బీఆర్ టాక్ ప్రతిష్టాన్ 2 ఛానల్లో మీకు లైవ్ సెషన్ వస్తాయి. ఆ రెండింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. స్వధర్మ ఎడ్యుకేషన్ సరికొత్త ఛానల్. నేను, శ్రీధర్, అనేక మంది ఎక్స్పర్ట్స్ కలిసి తయారు చేసినటువంటి ఒక కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ ఛానల్. అది మీకు భవిష్యత్తులో మీకు అన్ని విద్యారంగ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వబోతుంది. ఇటు స్కూలింగ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, అదర్ కెరీర్ గైడెన్స్ కానీ. సో మీకు ఇట్లా ఒక 360 డిగ్రీస్ ఏరియాస్లో మీకు సమగ్రమైనటువంటి గైడెన్స్ దీని ద్వారా అందుతుంది. కాబట్టి అందరూ కూడా మీ మిత్రులకు తెలియజేయండి. స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. రెండవ విషయం ఏంటంటే, మీకు ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ని కలిసి మీకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతున్న ఇంజనీరింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ 3 కోర్సెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు దానికి సంబంధించిన డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ హెల్ప్ లైన్, ఎస్బీఆర్ టాక్స్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు అనేక విధాలుగా మీకు కెరీర్ గైడెన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి గైడెన్స్. ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి కెరీర్ గైడెన్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకుని, రెండవది ఫ్రీ లైవ్ ఎస్బీఆర్ టాక్స్ అండ్ స్వధర్మ ఎడ్యుకేషన్. వీటిలో మనం అనేక ఇంజనీరింగ్ కాలేజీల రివ్యూస్ చేస్తున్నాము. ఈరోజు చేసే రివ్యూ చాలా అద్భుతమైన కాలేజ్, చాలామందికి తెలియదు కాలేజ్. ఇది జిఎఫ్టీ కోటాలో ఉంటుంది, కానీ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇది మీకు ఎన్ఐఏఎంటీ, ఇది ఇంతకుముందు ఎన్ఐఏఎఫ్ఎఫ్టీ అనేవాళ్ళు దీన్ని. సో దీని గురించి మనం కాలేజ్ నుంచి తెలుసుకుందాం. సో ఇది ఇప్పుడు ఏమంటున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ పేరు మారింది, ఎన్ఐఏఎంటీ. ఇంతకుముందు నిఫ్ట్ అనేవాళ్ళు. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఫండ్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్రొఫెసర్ పిపి చట్టోపాధ్యాయ దీని డైరెక్టర్. ఇతను బీఈ అండ్ ఎంఈ కలకత్తా యూనివర్సిటీలో 1984-89 చేశారు. తర్వాత పిహెచ్డి 2000లో ఐఐటి ఖరగ్పూర్ చేశారు. ఇది వేరియస్ ఫీల్డ్స్లో వీరు పనిచేశారు. ఇంతకుముందు డీన్ కింద పనిచేశారు షిబుపూర్, ఐఐఎస్టీ షిబుపూర్ అంటారు. ఇది ఇప్పుడు ఎన్ఐటి హోదా, జిఎఫ్టీ ఉండే. ఆల్మోస్ట్ 20 మందికి పిహెచ్డి ఇచ్చారు వీరు. 180 పేపర్స్ సబ్మిట్ చేశారు. సో అనేక రకాల అవార్డ్స్ కూడా వీళ్ళకి వచ్చాయి. మీ స్క్రీన్ మీద వచ్చి వీళ్ళకి వచ్చేటువంటి అవార్డ్స్ను మీకు చాలా రకాల ఫెలోషిప్స్ అవన్నీ కూడా వచ్చాయి. జర్మనీ వాటి నుంచి అవన్నీ కూడా చూడొచ్చు. సో 2015 నుంచి వీరు దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నారు. ఇది రాంచీలో ఉంది. ఇక డైరెక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో విజన్ ఇది, దీనికి సంబంధించినటువంటి కాలేజ్ సంబంధించిన విజన్ చూడొచ్చు స్క్రీన్ మీద. మిషన్ కాలేజ్ సంబంధించినట్టు ముఖ్యంగా వీళ్ళ మిషన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో కోర్ ఇంజనీరింగ్ సంబంధించిన వీళ్ళు చాలా రకాల సర్వీస్ చేస్తారు. దానికి సంబంధించి కోర్ ఇంజనీరింగ్ సంబంధించి దేశంలో గల అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్లో ఒకటి. సో దీనిలో చాలా గొప్ప వాళ్ళు కూడా దీనిలో చదివారు. ఇది గవర్నమెంట్ ఫండెడ్, ఫీజెస్ కూడా నార్మల్గానే ఉంటాయి. హిస్టరీ చూస్తే మీరు చూడండి, ఇది 1966లో స్టార్ట్ అయింది. యుఎన్డిపి యునెస్కో ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ అయింది ఇది. సో తర్వాత ఈ మధ్య కాలంలో పేరు మారింది. ఇది చూడొచ్చు. సో ఇది ఉండే ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫౌండరీ అండ్ ఫోర్జ్ టెక్నాలజీలో ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. డిప్లొమా ఉంది, మాస్టర్స్, పిహెచ్డీస్ అన్నీ కూడా. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అదేవిధంగా ఎంఎంటీ మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఈసీ కింద, ఈసీ డిపార్ట్మెంట్ కింద కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది. తర్వాత ఈ 4 రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. ప్రధానంగా మెటలర్జీ, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఈ 4 ఇంజనీరింగ్స్లో కోర్ ఇంజనీరింగ్లో ప్రధానమైనటువంటివి ఇవి. మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి, సివిల్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించింది కాదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధానమైనవి ఉన్నాయి. సీట్స్ చూడండి, 75, 60 ఉన్నాయి. సో జస్ట్ 150 అండ్ 120, 270 సీట్స్ అంతే. ప్లేస్మెంట్ చూస్తే 2023 ఫుల్ హైయెస్ట్ 15 lakhs, యావరేజ్ 7.4 lakhs. 7.4 lakhs యావరేజ్ కోర్లో అంటే చాలా మంచి ప్యాకేజ్ అది. మన మీద చూస్తాం క్యాంపస్ 40 లక్షలు, ₹1 కోటి చాలా తక్కువ మంది. నిజాన్ని 40 లక్షలు అనే వాళ్ళకు
నెలకు ₹1,00,000 వస్తే ఎక్కువ. సో రకరకాల కోటాస్లో ఉంటాయి మీకు. సో కోర్ ఇంజనీరింగ్లో 7.4 అంటే 7.4 ఉంటుంది. సో రకరకాల వేరియంట్ తర్వాత బేసిక్ ఇవన్నీ రకరకాలు ఉండవు దీనిలో. సో కంఫర్టబుల్ ఉంటే కోర్ ఇంజనీరింగ్ మీద నేను గతంలో వీడియో కూడా చేశాను. సో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసి బీటెక్ అనేది 22, 24 బ్యాచ్, 23 బ్యాచ్ మీకు అవన్నీ వివరాలు కూడా చూసి స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు. మీకు అబ్రాడ్ 15 lakhs వచ్చింది, డొమెస్టిక్ 13 lakhs ప్లస్ వచ్చింది, యావరేజ్ 1.4 lakhs 221 మనకి స్క్రీన్ క్లియర్ కట్ మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఎంఓఐ విత్ లీడింగ్ ఫార్మ్స్ వీటితోటి ఎంఓఐ ఉంది, టాటా స్టీల్ వీటితో కూడా ఉంది. ఇది సేమ్ జేఈ ద్వారానే దీనిలో మీరు చేర్చుకోబడతారు. సో ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారానే వస్తుంది. ఇది చాలా చాలా మంచి ఆప్షన్. ఇది స్కాలర్షిప్స్ చూడండి స్క్రీన్ మీద. మీరు రకరకాల బీటెక్ వీటికి రకరకాల స్కాలర్షిప్స్, గేట్ స్కాలర్షిప్స్ ఉంది, ఎంటెక్ కోసం, బీటెక్ కోసం కూడా రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద. సో 58 acres క్యాంపస్ ఇది, ఈ రాంచీ దగ్గర ఉంది. సో చాలా చాలా మంచి క్యాంపస్. ఇది చదివిన వాళ్ళతో కూడా మాట్లాడాను. సో మెరిట్ వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది దీనికి. చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. సో జింక్స్ అని కల్చరల్ ఫెస్ట్ ఉంటుంది, గండవన్ టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది దీనిలో చూడవచ్చు. సో లొకేషన్ ఇది 6 kilometers ఫ్రమ్ రాంచీ ఎయిర్పోర్ట్, 10 kilometers ఫ్రమ్ రాంచీ రైల్వే స్టేషన్ అండ్ 1.5 kilometers ఫ్రమ్ రైల్వే స్టేషన్, అడిషనల్ హటియా రైల్వే స్టేషన్. చాలా కంఫర్టబుల్ వెళ్ళచ్చు రాంచీ దగ్గర. One among the good technology universities in India, GFT, it is known for special programs offered such as production engineering, metallurgy and metal engineering. Good faculty and very well experienced. Alumni network is very supportive. దీని అల్యూమినియం చాలా చాలా బలంగా ఉంది, చాలా సపోర్టివ్, కోఆపరేటివ్ ఉంటుంది. నేను గతంలో కూడా విన్నాను చాలా మందితోటి. సో చాలా మంచి ఆర్గనైజేషన్. ఇక్కడ కోర్లో ఇంత ప్రెస్టీజియస్ సంస్థ కాబట్టి దానివల్ల సంబంధించినటువంటి వాళ్ళు సీనియర్స్ కోఆపరేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఐటీ కంటే కోర్లో అల్యూమినియం నెట్వర్క్ సపోర్ట్ ఉంటుంది. సో నోటబుల్ అల్యూమినియం చూసి వీళ్ళందరి వివరాలు, ప్రొఫైల్స్, వీళ్ళు పెట్టిన స్టార్టప్స్ దీని నుంచి వచ్చిన వాళ్ళు. ఇది కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు చాలా చాలా బెటర్, కానీ సాఫ్ట్వేర్ కంటే వస్తుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాదు, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్. మోర్ హార్డ్వేర్. కంప్యూటర్ సైన్స్ అంటాం మోర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇస్ మోర్ హార్డ్వేర్. సో మీకు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే సూటబుల్ కాదు, కోర్ వాళ్ళకి మాత్రం మంచి కాలేజ్, కోర్ ఇంజనీరింగ్ సపోర్ట్ చేసే వాళ్ళకు. సో ఇది మిత్రుల దీనికి సంబంధించినటువంటిది. ఇట్లా అనేక రకాల జిఎఫ్టీఏగా ఇతర కాలేజ్ సంబంధించిన రివ్యూ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి మీకు ఇవ్వబోతున్నాయి. మిత్రులారా, ఇంత మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, లైవ్ టెలికాస్ట్ ఉంది. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జరిగే ప్రతి సెషన్ తర్వాత కూడా ఎక్స్పర్ట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి. ఇది ఎస్బీఆర్ టాక్స్ అండ్ స్వధర్మ ఎడ్యుకేషన్ రెండిట్లో వస్తుంది. తర్వాత మీకు మరొక విషయం ఏంటంటే, మీకు ఇంజనీరింగ్ సంబంధించిన కెరీర్ గైడెన్స్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సును తీసుకోండి. 3 రకాల కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఒకటి, రెండవది జోసా ప్లస్ బిట్సాట్, మూడవది ఎంసెట్. అనేక మంది ఎక్స్పర్ట్స్తో కూడుకున్నటువంటి బృందం ఉంది ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానకు. ఆ బృందం ఆధారంగా మీకు గైడెన్స్ ఇస్తుంది. ఏదో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్ పెట్టడం కాదు, అత్యంత సమగ్రమైనటువంటిది. మీకు అనేక జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి, ఇప్పటికే జూమ్ మీటింగ్స్ ఎన్నో జరిగిపోయినాయి. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.